Hi everyone, this is Radhika working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic transportation of live marine ornamental fishes, use of anesthetics in ornamental fishery cluster paper for 6th Sem BSc Fishery students. The survival of fish mostly depends on the design of the container, water quality, fish density, flow rate and handling of fish. ఫిష్ యొక్క సర్వైవల్ రేట్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది అంటే డిజైన్ ఆఫ్ ద కంటైనర్ మీద, వాటర్ క్వాలిటీ మీద, ఫిష్ యొక్క డెన్సిటీ మీద, ఫ్లో రేట్ మీద అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఫిష్ మీద ఈ ఫిష్ యొక్క సర్వైవల్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్, ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కంటైనర్ డిజైన్ ఇంక్లూడ్ అన్ ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్, మినిమం స్టాగ్నెంట్ రీజియన్స్ అండ్ ఎడిక్వేట్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్. ఈ కంటైనర్ డిజైన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, మినిమం స్టాగ్నెంట్ రీజన్స్ ఉండాలి అండ్ ఎడిక్వేట్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్ అంటే సఫిషియంట్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్ అనేది జరగాలన్నమాట. కంటైనర్ డిజైన్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద మెటబాలిక్ రేట్స్ అండ్ హెల్త్ ఆఫ్ ద ఫిషెస్. ఈ కంటైనర్ డిజైన్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫిష్ యొక్క మెటబాలిక్ రేట్స్ మీద కానీ ఫిష్ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే ఫిష్ యొక్క సర్వైవల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే కంటైనర్ యొక్క డిజైన్ బట్టి, వాటర్ క్వాలిటీ మీద, ఫిష్ యొక్క డెన్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లో రేట్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ఫిష్ మీద ఫిష్ యొక్క సర్వైవల్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఈ కంటైనర్ డిజైన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఆక్సిజన్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, మినిమం స్టాగ్నెంట్ రీజన్స్ ఉండాలి అండ్ సఫిషియంట్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్ అనేది జరగాలి. ఈ కంటైనర్ డిజైన్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫిష్ యొక్క మెటబాలిక్ రేట్స్ మీద కానీ ఫిష్ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఈ కంటైనర్ యొక్క డిజైన్ అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫిష్ యొక్క హెల్త్ మీద కానీ ఫిష్ యొక్క మెటబాలిక్ రేట్ మీద కానీ ఎఫెక్ట్ చూపిస్తుంది. Next, tanks may also be constructed from glass, wood, concrete, stainless steel, galvanized iron and sheet metal. ఈ ట్యాంక్స్ అనేవి మనం వేటితో మేడ్ చేయొచ్చు అంటే గ్లాస్తో కానీ, వుడ్ కాంక్రీట్తో కానీ, స్టెయిన్లెస్ స్టీల్, గాల్వనైజ్డ్ ఐరన్ అండ్ షీట్ మెటల్ ద్వారా మనం ఈ ట్యాంక్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఫైబర్ గ్లాస్ ఈజ్ ఏ సుపీరియర్ బిల్డింగ్ మెటీరియల్ బికాస్ ఇట్ కెన్ బి షేప్డ్ ఇన్ టు ఎనీ కాన్ఫిగరేషన్ అండ్ ఈజ్ స్ట్రాంగ్, ఈజీ టు రిపేర్, సింపుల్ టు క్లీన్, corrosion free, non toxic to fish and chemically unreactive with water. ఈ ఫైబర్ గ్లాస్ అనేది ఎక్సలెంట్ బిల్డింగ్ మెటీరియల్ అని చెప్తున్నారు. ఎందుకనంటే ఈ ఫైబర్ గ్లాస్ని మనం బికాస్ ఇట్ కెన్ బి షేప్డ్ ఇన్ టు ఎనీ కాన్ఫిగరేషన్లోకి మనం షేప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీన్ని రిపేర్ చేయడం కూడా ఈజీ, దాన్ని క్లీన్ చేయడం సింపుల్ అండ్ ఇది కొరోషన్ ఫ్రీ అన్నమాట. ఇది ఫిష్కి నాన్ టాక్సిక్ అండ్ కెమికల్లీ అన్రియాక్టివ్ విత్ వాటర్. Next, an additional criterion for a building material is it should be smooth so that the interior of the tank will not damage fins or flesh upon contact. మనం యూజ్ చేసే బిల్డింగ్ మెటీరియల్ అనేది స్మూత్గా ఉండాలి. ఎందుకనంటే ఫిషెస్ అనేవి ఎప్పుడైతే ఇంటీరియర్ ఆఫ్ ద ట్యాంక్తో కాంటాక్ట్ అయినాయో ఆ కాంటాక్ట్ అయినప్పుడు ఫిష్ యొక్క ఫిన్స్ కానీ ఫ్లెష్ కానీ డ్యామేజ్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఇంటీరియర్ ఆఫ్ ద మెటీరియల్ అనేది స్మూత్గా ఉందో ఫిషెస్ అనేవి ఇంటీరియర్ ఆఫ్ ద ట్యాంక్కి కాంటాక్ట్ అయినప్పటికీ ఫిషెస్ యొక్క ఫిన్స్ కానీ ఫ్లెష్ కానీ డ్యామేజ్ అవ్వవు. ఎందుకని అక్కడ మెటీరియల్ అనేది స్మూత్గా ఉంది కాబట్టి. నెక్స్ట్, వాటర్ క్వాలిటీ ఈజ్ ఎ క్రూషియల్ ఫ్యాక్టర్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైవ్ ఫిష్ అండ్ కెన్ బి ఎఫెక్టెడ్ బై డిటెరియోరేషన్ ఆఫ్ ద హోల్డింగ్ సిస్టమ్స్. ఇక్కడ వాటర్ క్వాలిటీ అనేది జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట ఫిష్ యొక్క ట్రాన్స్పోర్టేషన్లో. అది దేనివల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు, డిటోరేషన్ ఆఫ్ ద హోల్డింగ్ సిస్టమ్స్ వల్ల ఈ వాటర్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. ఫిషెస్ మే యూజ్ అడిషనల్ ఎనర్జీ వై ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్ట్రెస్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఆక్వాటిక్ సిస్టమ్స్. జనరల్గా ఫిషెస్ అనేవి ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతాయో, నథింగ్ బట్ ఎప్పుడైతే ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్లక్చువేషన్స్ జరిగినాయో అప్పుడు ఆటోమేటిక్గా ఫిషెస్ అనేవి స్ట్రెస్కి గురవుతాయి. ఎప్పుడైతే ఫిషెస్ అనేవి స్ట్రెస్కి గురైనాయో ఆటోమేటిక్గా ఎక్కువ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ లైక్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, pH temperature, salinity, carbon dioxide, alkalinity, ammonia, nitrate and nitrite at optimal levels is essential in successful transportation of live marine fish.
లైవ్ మెరైన్ ఫిష్ని సక్సెస్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ మనం మెయింటైన్ చేయాలి. నథింగ్ బట్ ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ పీహెచ్ని, టెంపరేచర్ని, సెలినిటీని, కార్బన్ డైఆక్సైడ్ని, ఆల్కలినిటీని, అమోనియాని, నైట్రైట్ని ఆప్టిమమ్ లెవెల్స్లో మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ లైవ్ మెరైన్ ఆర్నమెంటల్ ఫిష్ని సక్సెస్ఫుల్గా ట్రాన్స్పోర్ట్ చేయగలము. Next, the number of fish that can be successfully transported depends on water quality, the duration of the transport, water temperature, fish size and the species. The number of the fish, the number or weight of the fish that can be successfully transported. అంటే మనం డ్యూరింగ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ ఈ లైవ్ మెరైన్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్లో ఎంత నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఎన్ని ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంట, వాటర్ క్వాలిటీ మీద, డ్యూరేషన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ మీద, వాటర్ టెంపరేచర్ మీద, ఫిష్ యొక్క సైజ్ మీద అండ్ స్పీసీస్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. మనం డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ ఈ లైవ్ మెరైన్ ఫిషెస్ ట్రాన్స్పోర్టేషన్లో ఎన్ని ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే వాటర్ క్వాలిటీ మీద, ట్రాన్స్పోర్ట్ టైం మీద అంటే డ్యూరేషన్ మీద, వాటర్ టెంపరేచర్ మీద, ఫిష్ సైజ్ మీద అండ్ స్పీసీస్ మీద డిపెండ్ అవుద్ది అని చెప్తున్నారు. హోల్డింగ్ ఫిష్ ఎట్ హై డెన్సిటీస్ ఈజ్ నోన్ టు అడ్వర్స్లీ ఎఫెక్ట్ మెనీ బయోలాజికల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ మెటబాలిజం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక ఏమవుద్ది అంటే ఫిషెస్ యొక్క బయోలాజికల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. హోల్డింగ్ ఫిషెస్ ఎట్ హై డెన్సిటీస్ అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిషెస్ని మన హై డెన్సిటీస్లో కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే కనుక ఫిషెస్ యొక్క బయోలాజికల్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఫ్లో రేట్స్ విత్ ఇన్ ఏ హోల్డింగ్ స్ట్రక్చర్ షుడ్ బి సఫిషియంట్ టు ప్రమోట్ ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీ అండ్ ద రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్. ఈ ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీని అండ్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్ని ప్రమోట్ చేయాలి అంటే ఈ హోల్డింగ్ స్ట్రక్చర్లో ఫ్లో రేట్స్ అనేవి సఫిషియెంట్గా ఉండాలి అని చెప్తున్నారు. ఫ్లో రేట్స్ విత్ ఇన్ ఏ హోల్డింగ్ స్ట్రక్చర్ షుడ్ బి సఫిషియెంట్ టు ప్రమోట్ ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీ అండ్ ద రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్. ఆప్టిమమ్ వాటర్ క్వాలిటీని అండ్ రిమూవల్ ఆఫ్ ఫిష్ వేస్ట్ని ప్రమోట్ చేయాలి అంటే హోల్డింగ్ స్ట్రక్చర్లో ఫ్లో రేట్స్ అనేవి సఫిషియెంట్గా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎక్సెసివ్ ఫ్లో రేట్స్ షుడ్ బి అవాయిడెడ్ బికాస్ ఇట్ మే ఫ్యాటిగ్ ది ఫిషెస్. మనం జనరల్గా ఎక్సెసివ్ ఫ్లో రేట్స్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే అవి ఫిషెస్కి అల్సర్ని తీసుకొస్తాయి అన్నమాట. హౌఎవర్ హ్యాండ్లింగ్ ఫిష్ ఇన్ నెట్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ఎవిటబుల్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ ప్రొసీజర్స్. వెన్ నెట్స్ ఆర్ నెసెసరీ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు యూస్ నెట్స్ దట్ ఆర్ లెస్ అబ్రెసివ్. జనరల్గా ఫిషెస్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఫిషెస్ని మనం నెట్స్ ఉపయోగిస్తాం కదా హ్యాండ్లింగ్ చేయడానికి. జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిష్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిష్ని హ్యాండిల్ చేయడానికి నెట్స్ అనేది యూజ్ చేస్తాం. అది అన్అవాయిడబుల్ ప్రాసెస్ కదా. సో మనం ఏ నెట్స్ యూజ్ చేయాలి? సో నెట్స్ యూజ్ కంపల్సరీ ఫిష్ యొక్క ట్రాన్స్పోర్టేషన్లో ఫిష్ని హ్యాండిల్ చేయడానికి నెట్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఎటువంటి నెట్స్ యూజ్ చేయాలి అంటే ఏవైతే నెట్స్ అనేవి లెస్ అబ్రెసివ్గానో అటువంటి నెట్స్ మనం యూజ్ చేయాలన్నమాట. నెట్స్ మేడ్ ఫ్రమ్ polyethylene should be avoided. These nets tend to be stiff and cause scale loss. ఇక్కడ జనరల్గా ఏ నెట్స్ని యూజ్ చేయకూడదు అంటే ఏ నెట్స్ అయితే పాలీఇథిలిన్తో మేడ్ చేస్తారో ఆ నెట్స్ని మనం యూజ్ చేయకూడదు. ఆ నెట్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ స్కేల్ లాస్ని కాజ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారంటే ఎక్సెసివ్ ఫ్లో రేట్స్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఎక్సెసివ్ ఫ్లో రేట్స్ అనేవి ఫిష్కి అల్సర్ని తీసుకొస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ ఫిష్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిష్ని మనం నెట్స్ ద్వారా హ్యాండ్లింగ్ చేస్తాం కదా. సో ఎటువంటి నెట్స్ అనేవి మనం యూజ్ చేయాలి అంటే ఏవైతే నెట్స్ అనేవి లెస్ అబ్రెసివ్గా ఉన్నాయో అటువంటి నెట్స్ యూజ్ చేయాలి. పాలీఇథిలిన్తో మేడ్ చేసిన నెట్స్ని మనం యూజ్ చేయకూడదు. ఈ పాలీఇథిలిన్తో మేడ్ చేసిన నెట్స్ అనేవి స్టిఫ్గా ఉంటాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పాలీఇథిలిన్ నెట్స్ అనేవి ఫిష్ యొక్క స్కేల్ని లాస్ చేస్తాయి అన్నమాట. Next, in order to develop cost-effective method in transportation of live marine ornamental fish, Marine Biological Research Station, Ratnagiri has taken up research on design and development of live marine fish carrier. జనరల్గా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైవ్ మెరైన్ ఆర్నమెంటల్ ఫిష్ డెవలప్ చేయడానికి మెరైన్ బయాలజికల్ రీసెర్చ్ స్టేషన్ రత్నగిరి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అన్నమాట. వేటి మీద రీసెర్చ్ చేస్తున్నారు? ఈ లైవ్ మెరైన్ ఫిష్ యొక్క డిజైన్ అండ్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. స్టడీస్ ఆర్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఆన్ డిజైన్ అండ్ ఎఫికసీ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైవ్ మెరైన్ ఆర్నమెంటల్ ఫిష్ holding system suitable in mechanized and non-mechanized boats. మెకనైజ్డ్ అండ్ నాన్ మెకనైజ్డ్ బోట్స్లో మెరైన్ ఆర్నమెంటల్ ఫిషెస్ యొక్క హోల్డింగ్ సిస్టమ్ యొక్క డిజైన్ అండ్ ఎఫికసీ యాక్సెప్ట్స్ మీద కూడా స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్,
Anesthetics. Increased physical activity during transport can adversely affect the health of the fish in two ways. జనరల్గా డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫిష్ యొక్క హెల్త్ అనేది 2 వేస్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. First is physical damage by the aversion with the packing container. Second is by physiological reaction and other environmental factors such as low dissolved oxygen. Generally fish అనేది ఫస్ట్ ఫిజికల్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. ఎందువల్ల అంటే ఆ ప్యాకింగ్ కంటైనర్ వల్ల. సెకండ్ ఫిజియోలాజికల్ రియాక్షన్ జరుగుతుంది అండ్ లేటర్ ఆన్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వల్ల, లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ వల్ల కూడా ఫిష్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. జనరల్గా ఇక్కడ ఏంటి అంటే డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఫిష్ యొక్క హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట 2 వేస్లో. ఫస్ట్ ఫిష్కి ఫిజికల్ డ్యామేజ్ జరుగుద్ది. దేనివల్ల అంటే ఆ ఫిష్ యొక్క కంటైనర్ వల్ల అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఫిజియోలాజికల్ రియాక్షన్ వల్ల అండ్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ వల్ల ఫిష్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్, దో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేరియస్ anesthetic used differs widely depending on the species, size, etc. They have the common characteristic feature that is lowering the metabolic activity of the fishes. జనరల్గా ఫిషెస్ యొక్క స్పీసీస్ని బట్టి, ఫిషెస్ యొక్క సైజ్ని బట్టి ఈ అనస్థెటిక్ కాన్సన్ట్రేషన్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. అన్ని ఫిషెస్కి ఒకేలా అనస్థెటిక్ కాన్సన్ట్రేషన్ ఇవ్వము. ఫిషెస్ యొక్క స్పీసీస్ని బట్టి, వాటి ఫిషెస్ యొక్క సైజ్ని బట్టి ఈ అనస్థెటిక్ కాన్సన్ట్రేషన్ అనేది డిఫర్ అవుతుంది. కానీ కామన్ అనస్థెటిక్ ఫీచర్ ఏంటి అంటే ఈ అనస్థెటిక్స్ అనేది ఏం చేస్తాయంటే ఫిష్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని లోయరింగ్ చేస్తుంది అనమాట. దిస్ యాక్చువల్లీ లీడ్స్ టు ద లో కన్సంప్షన్ ఆఫ్ ద ఆక్సిజన్. ఎప్పుడైతే ఈ అనస్థెటిక్స్ అనేవి ఫిషెస్ యొక్క మెటబాలిక్ యాక్టివిటీని లోయర్ చేస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కన్సంప్షన్ ఆఫ్ ఆక్సిజన్ అనేది లో అవుతుంది అనమాట. ద సెడేటింగ్ ఆఫ్ ఫిష్ బ్రింగ్స్ ఇన్ ప్రాక్టికల్ బెనిఫిట్స్ బై ద వే ఆఫ్ decreasing the rate of oxygen consumption and decreasing the rate of excretion of carbon dioxide, ammonia and other toxic wastes. ఎప్పుడైతే మన ఫిషెస్కి మత్తు పదార్థం ఇచ్చామో అప్పుడు ఏమవుద్ది అంటే కొన్ని ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే రేట్ ఆఫ్ ఆక్సిజన్ కన్సంప్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ యాజ్ వెల్ యాజ్ రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, అమోనియా కానీ అండ్ అదర్ టాక్సిక్ వేస్ట్ అనేది డిక్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్, కంట్రోలింగ్ ద ఎక్సైటబిలిటీ ఆఫ్ ద ఫిష్ అండ్ దేర్ బై రెడ్యూసింగ్ ద ఛాన్స్ ఆఫ్ ఇంజురీ. ఫిషెస్ అనేవి ఇంజురీకి కూడా ఎక్స్పోజ్ అవ్వమాట. అండ్ రెడ్యూస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ దెమ్. అంటే డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ టైంలో ప్రతిసారి మన ఫిషెస్ని అవి ఎలా ఉన్నాయి వాటి యొక్క కండిషన్ని ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎప్పుడు ఫిషెస్కి ఎప్పుడైతే మనం ఈ మత్తు పదార్థాలు ఇచ్చామో వాటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఫిషెస్ అనేవి లో ఆక్సిజన్ కన్సమ్ చేసుకుంటాయి అన్నమాట, లో ఆక్సిజన్ తీసుకుంటాయి అండ్ రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది అన్నమాట. నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, అమోనియా కానీ అదర్ టాక్సిక్ వేస్ట్ అనేవి రెడ్యూస్ అవుతాయి. మన ఫిషెస్కి ఎటువంటి ఇంజురీ కూడా అవ్వదు అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతిసారి ఫిషెస్ అనేవి డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్లో ప్రతిసారిని ఫిషెస్ని చెక్ చేయక్కర్లేదు అనమాట. నెక్స్ట్, ఎనీ అనస్థెటిక్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫిష్ మస్ట్ ప్రొసెస్ ద ఫాలోయింగ్. జనరల్గా డ్యూరింగ్ ఫిష్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో మనం అనస్థెటిక్స్ యూజ్ చేస్తాం కదా, ఆ అనస్థెటిక్స్ ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటి అంటే మస్ట్ బీ వాటర్ సాల్యుబుల్, అది వాటర్ సాల్యుబుల్ అయి ఉండాలి. డోసేజ్ రిక్వైర్డ్ షుడ్ బీ లో, అంటే డోసేజ్ అనేది తక్కువగా ఇవ్వాలన్నమాట. టైమ్ ఆఫ్ ఇండక్షన్ అండ్ రికవరీ షుడ్ బీ షార్ట్, టైమ్ ఆఫ్ ఇండక్షన్ అండ్ రికవరీ అనేది షార్ట్గా ఉండాలి. ఫిష్ షుడ్ టాలరేట్ వెల్ ఫర్ సెవరల్ అవర్స్ ఎట్ లో కాన్సన్ట్రేషన్స్. లో కాన్సన్ట్రేషన్స్లో కూడా ఫిష్ అనేది సెవరల్ అవర్స్ వరకు టాలరేట్ చేయగలిగి ఉండాలి. షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫిష్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. లీథల్ కాన్సన్ట్రేషన్ షుడ్ నాట్ బి హై, లీథల్ కాన్సన్ట్రేషన్స్ అనేవి హైగా ఉండకూడదు. సో దట్ ఫిష్ డు నాట్ డై యాక్సిడెంట్లీ. అప్పుడు లీథల్ కాన్సన్ట్రేషన్ అనేది హైగా లేకపోతే ఫిష్ అనేది చనిపోదు అనమాట. ద కామన్ ట్రాంక్విలైజర్స్ యూజ్ ఇన్ లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ barbital sodium, chloral hydrate, hydroxyphenolidine, tricycline, methane sulfonate, MS-222, methyl paraphenol, sodium emitar, 2-phenoxyethanol, etc. ఇవన్నీ ఏంటంటే కామన్ ట్రాంక్విలైజర్స్ అన్నమాట. డ్యూరింగ్ లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్లో ఇవి యూజ్ చేస్తాం. ద డోసేజ్ ఆఫ్ దీస్ ట్రాంక్విలైజర్స్ హ్యాస్ టు బి స్టాండర్డైజ్డ్ ఫర్ ఈచ్ స్పీసీస్ అండ్ ప్యాకింగ్ డెన్సిటీ టు అవాయిడ్ ఎనీ అడ్వర్స్ ఎఫెక్ట్. మనం ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఈ డోసేజ్ ఆఫ్ దీస్ ట్రాంక్విలైజర్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలన్నమాట. ఈచ్ స్పీసీస్ అండ్ ప్యాకింగ్ డెన్సిటీకి ఈ ట్రాంక్విలైజర్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి. అడ్వర్స్ ఎఫెక్ట్ని అవాయిడ్ చేయాలి అంటే ఈ డోసెస్ ఆఫ్ ట్రాంక్విలైజర్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలన్నమాట. ఫర్ ఈ స్పీసీస్ అండ్ ప్యాకింగ్ డెన్సిటీకి ఈ ట్రాంక్విలైజర్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలని చెప్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనం డ్యూరింగ్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో అనస్థెటిక్ యూజ్ చేస్తాం కదా, ఆ అనస్థెటిక్స్కి ఉండవలసిన ప్రాపర్టీస్ ఏంటంటే అవి వాటర్ సాల్యుబుల్ అయి ఉండాలి, డోసేజ్ రిక్వైరీ లోగా ఉండాలి, టైమ్ ఆఫ్ ఇండక్షన్ రికవరీ పీరియడ్ అనేది షార్ట్గా ఉండాలి, రికవరీ షుడ్ షార్ట్గా ఉండాలి. ఎట్ లో కాన్సన్ట్రేషన్స్లో కూడా ఫిష్ అనేది
టాలరేట్ అవ్వాలన్నమాట. ఫర్ 7 hours వరకు లో కాన్సన్ట్రేషన్లో కూడా ఫిష్ అనేది టాలరేట్ అవ్వాలి. నెక్స్ట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, లీథల్ కాన్సన్ట్రేషన్స్ అనేవి హైగా ఉండకూడదు, సో దట్ ఫిష్ అనేది చనిపోదు అనమాట. కామన్ ట్రాంక్విలైజర్స్ యూజ్ లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్టేషన్ మనం ఏం యూజ్ చేస్తాము, బార్బిటాల్ సోడియం కానీ, బార్బిటాల్ సోడియం, క్లోరాల్ హైడ్రేట్, హైడ్రాక్సీ ఫినాల్, ట్రైసైన్, మిథైన్ సల్ఫోనేట్, MS-222, మిథైల్ పారాఫినాల్, సోడియం ఎమిటాల్, 2-phenoxy ethanol ఎక్సెట్రా, ఇవన్నీ మనం కామన్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లైఫ్ ఫిష్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఈ డోసేజ్ ఆఫ్ ట్రాంక్విలైజర్స్ అనేవి స్టాండర్డ్గా ఉండాలి ప్రతి స్పీసీస్కి అండ్ ప్యాకింగ్ డెన్సిటీకి అని చెప్తున్నారు. ఎందుకని అడ్వర్స్ ఎఫెక్ట్ని అవాయిడ్ చేయడానికి. థ్యాంక్ యూ.